ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంట కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే మహాభాగ్యంగా ఉన్నట్లు. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సీజనల్గా వచ్చే ఆ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్లో ఉసిరికాయలు మనకి విరివిగా దొరుకుతున్నాయి. సో ఉసిరిలోనే సిరి ఉంది, అంటే మన ఆరోగ్యానికి కావాల్సిన సిరి ఉసిరిలో ఉంది. సో ఈరోజు మీ ఇంటి వంటలో ఉసిరికాయతో మంచి వంటకాలు పరిచయం చేస్తామంటున్నారు మన కుక్కరీ ఎక్స్పర్ట్ శ్రీమతి విజయరావు గారు. పదండి ఆ వంటకాలు ఏంటో చూద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? ఫైన్. ఓకే, మరి ఈ రోజు ఏం వంట పరిచయం చేస్తారు? ఈ రోజు ఏంటంటే ఉసిరికాయలు అనమాట, ఆమ్లేక మురబ్బా. సో రొటీన్గా అదే పచ్చళ్ళు అట్లా కాకుండా పప్పులో వేసుకొని కొంతమంది వండుకుంటారు. అలా కాకుండా మురబ్బా తయారు చేయడం ఎలాగో నేర్చుకుంటున్నాం ఈరోజు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? చెప్తాను. ఉసిరికాయలు, సిట్రిక్ యాసిడ్, పంచదార, సోడియం బెంజాయిడ్, దాల్చిని, లవంగాలు. చాలా సింపుల్ గా ఉన్నాయి. కానీ ఈ సిట్రిక్ యాసిడ్ అంటే మనకి ఎక్కడ దొరుకుతుందండి? అది మామూలుగా మన సూపర్ మార్కెట్ లో ప్రతి చోట దొరుకుతుంది. అది లేకపోతే ఒకవేళ అవైలబుల్ అయితే మనం లెమన్ సాల్ట్ అంటే అది వాడచ్చు. ఇప్పుడు నిమ్మపు వాడచ్చు. సాధారణంగా మురబ్బా ఇవన్నీ నిలవ ఉంటాయి కాబట్టి సిట్రిక్ యాసిడ్, జామ్స్, జ్యూసెస్ వీటిలో కొంచెం సిట్రిక్ యాసిడ్ యూస్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. ఇది సోడియం బెంజాయిడ్ అంటారు. సోడియం బెంజాయిడ్. ఇది కూడా దొరుకుతుందా? సూపర్ బజార్ లో దొరుకుతుంది. నిలవ ఉండడానికి. ఇదేమి హాని చేసేది లేదు, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ప్రిజర్వేటర్. సో ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ఆస్తమా పేషెంట్లు ఉన్నారు అనుకోమా, చాలా మంది కూడా డాక్టర్స్ దగ్గర వెళ్ళి ట్రై చేస్తే కూడా తగ్గని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పరిగడుపున ఇది మురబ్బా ఒక పీస్ తినాలన్నమాట. తినేస్తే ఆస్తమా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మెడిసిన్ తో తగ్గని ఇది కూడా బాగా తగ్గిస్తుంది. ఇది నేను చూశాను, ఎక్స్పీరియన్స్. సారీ, ఆ అమ్మాయిని చూశాను నేను. అందుకని ఎక్కడా తగ్గలేదండి మాకు, తగ్గిందనమాట. ఉసిరికతో చాలా లాభాలు ఉన్నాయి, ఇంకా మనం మాట్లాడుకుందాం. కానీ అసలు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని? ఇప్పుడు ఈ ఉసిరికాయలని ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఈ మాదిరిగా పొడుచుకోవాలన్నమాట. అంటే రంధ్రాలు చేయాలని, ఇలా హోల్స్ చేయాలి ఇలా. ఎందుకంటే ఈ పాకం దీళ్ళకి వెళ్ళాలి కదా, అందుకని అన్ని ఇలా చేసి పెట్టేసుకోవాలి. కాయ మొత్తం ఇలాగా పొడిచి పెట్టుకోవాలన్నమాట, హోల్స్. సో ఇలా అన్ని కాయలకి మనం మొత్తం. ఇప్పుడు ఈ లోపల మనం కడాయి పెట్టేసుకొని పంచదార పాకం పట్టేస్తాం. అవునా? మీరు ఇవి చేసే లోపు నేను పంచదార పెట్టేసి ఇప్పుడు మీరు ఒక బౌల్ నిండా తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక అరకిలో ఉసిరికాయలు ఉన్నాయి అవి అనుకోండి. ఎంత పంచదార వేస్తారు? అరకిలో వేయాలి. పావు కిలో అయితే పావు కిలో, అరకిలో అయితే అరకిలో. కాయలు ఎంత బరువు తీసుకుంటామో అంత బరువు గల పంచదార. ఇప్పుడు 2 కప్పులు పడుతుందా మనకు పంచదార? అంటే కొంచెం పడుతుంది. చాలు కదా. వాటర్, ఒక కట్టది వాటర్. ఓకే. అంటే జనరల్గా పంచదార మునిగేంత వరకు వాటర్ చాలు. చూడండి, నీళ్ళు ఎక్కువైతే పాకం తొందరగా రాదు కదా. ఓకే. ఇది మురబ్బా అంటున్నారు. జనరల్గా మురబ్బాకి అల్లం మురబ్బా అయితే అల్లం రసం తీసి వేసి మనం ఆ గుజ్జు కూడా కొంచెం నారగా అట్లా చేస్తారు కదా. ఇప్పుడు ఉసిరికాయ రసం కూడా తీయరు, అలాగా ముక్కలు కూడా తింటారు, ఇష్టం. ఓకే. ఇప్పుడు నాకు ఇందులో దాల్చిని, లవంగం కనిపిస్తుంది. ఇదేంటి? దీనికి వేయాలన్నమాట. ఉసిరికాయకి ఈ ఫ్లేవర్ బాగుంటుంది, మురబ్బాకి కంపల్సరీ వేస్తారు. ఓకే. మరి ఈ పాకం రావాలంటారు, ఈ పాకానికి కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుందమ్మా? అంటే ఇలా ఉండే తీగ పాకం రావాలి. తీగ పాకం ముఖ్యంగా బాడీలో మనకి ఏదైనా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే సి విటమిన్ చాలా అవసరం. సో అటువంటి టైంలో ఈ ఉసిరికాయ మనకి చాలా హెల్ప్ఫుల్ కదా. ఇంకొకటి నీకు తెలుసా లేదా, నేను చెప్పండి. ఎప్పుడు యంగ్గా ఉండాలంటే, యవ్వనంగా ఉండాలంటే ఉసిరికాయ ఉపయోగించాలి.
తీసుకోవాలి. ఓహో, సో దీనికోసమైనా అందరు తీసుకుంటారు. దీనికి ఆడ మగ అన్న తేడా లేదు, అందరూ యంగ్గా కనిపించాలి, అందంగా కనిపించాలి అని అనుకుంటారు కదా. అండ్ ఇంకా పింపుల్స్ కి కూడా బాగా పనిచేస్తుంది కదమ్మా. ఇదేంటి తురుములు చేసి పెట్టుకోవాలి మొహానికి. పింపుల్స్ తో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు టీనేజర్స్ బాధపడుతూ ఉంటారు కదా. తురిమేసి కొంచెం ప్యాక్ లాగా అప్లై చేసి 10 minutes ఉంచుకుంటే సరిపోతుంది కదమ్మా. ఇన్ని సుగుణాలు ఉన్నాయండి ఒక్క ఉసిరికాయలు. చూడండమ్మా, ఇది ఇంకొంచెం ఇలా మనకు కొంచెం దగ్గర రావాలి, పాకం రావాలి. ఓకే, ఇప్పుడు దాన్ని లవంగం దాల్చిన ఇందులో వేసేసి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో లవంగాలు ఎంత? ఒక 4-5 వేసాను. అలాగే కొంచెం దాల్చిన. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనిలో షుగర్లో కొంచెం డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్కి నిమ్మకాయన వేయచ్చు, నిమ్మరసం లేదంటే సిట్రిక్ యాసిడ్ వేసి ఒక సెకండ్ అంటే 2 నిమిషాలు చేస్తే ఎలాగ తర్వాత మళ్ళీ కలుపుదాం. డస్ట్ పోవడానికి అన్నమాట. కొంచెం పావు టీ స్పూన్ వేస్తే ఈ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. స్పూన్తో తీసేయాలి. అంటే కొన్ని ఏంటంటే పాకంలో నిమ్మరసం వేస్తే పనికిరావు, అలాంటి పాలు వేస్తాం 1 స్పూన్. సో ఇప్పుడు ఈ కాయలన్నింటికి మనం పొడి చేసాం. పొడి చేసా. ఇప్పుడు ఇది పెట్టా అనమాట, హోల్స్ చేసి పెట్టా. ఇప్పుడు చూడు కొద్దిగా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇది వేస్తుంది. ఓకే, సో బాగా చిక్కబడాక సో ఉసిరికాయలు వేసాం. అవి అలా ఎంతసేపు మగ్గాలమ్మా? ఇప్పుడు అది సాఫ్ట్ అవ్వాలి, మూత పెట్టాలి. ఆ షుగర్ సిరప్ లోనే మనకు అవి మొత్తం బాగా సాఫ్ట్ కావాలి. ఓకే, ఇప్పుడు ఉడికిపోయి ఉంటుంది, చూద్దామా అసలు ఎంతవరకు వచ్చిందో. చూడండి కాయ మీరు అన్నట్టు అదే మెత్తగా ఉడికిందా? చాలా వరకు ఉడికిపోయింది. ఇక కట్ అవుతుంది కదా. అవును, ఇలా అంటే మనకి చక్కగా స్పూన్తో ననేస్తే ఇంకా బాగా ముక్కలు అయిపోతుంది. ఇలా పెట్టుకోవాలా ముక్కలు ముక్కలుగా, ఇలా స్పూన్తో అని ముక్కలు ముక్కలుగా పెట్టుకోవాలా మనం? ఇలాగే పెట్టేసుకొని ఇప్పుడు మనం తినేప్పుడు ముక్క కట్ చేసుకొని తినేస్తారు. అంటే రోజు ఒక కాయ మొత్తం తినకుండా సగం కాయ తిన్నా సరిపోతుంది. వాళ్ళ కంప్లైంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆస్తమా పేషెంట్ అనుకో, ఒకటి మొత్తం తినేస్తారు. చిన్న ప్రాబ్లం లేని వాళ్ళు కూడా రోజు తింటారు. అన్ని రకాలుగా హెల్త్కి మంచి చెప్పే కదా, జ్ఞాపక శక్తి ఏంటి, యంగ్గా కనిపించాలన్నా కూడా రోజు తినాలని చెప్పాను కదా. అలాగే హెల్త్ కాబట్టి చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లార్చి గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా గాజువి, దానిలో పెట్టుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ డబ్బాల్లో, స్టీల్ వాటిల్లో స్టీల్ అసలు పెట్టకూడదు. గాజు సీసాలోనే భద్రపరచుకోవాలి. ఇవి ఎన్ని నెలలు అంటే దాదాపు మనకు 6 నెలల వరకు అట్లా సంవత్సరం ఉంటుంది. అయితే ప్రిజర్వేటర్ వేయాల్సి వస్తుంది, అది చూపించింది. ఓకే, సో ప్రిజర్వేటివ్ వేస్తే మనకి సంవత్సరం వరకు ఉంటుంది. కానీ ఏమన్నారమ్మా దీని పేరు? సోడియం బెంజాయిడ్ అంటారు. సోడియం బెంజాయిడ్. అయితే ఏంటంటే ఇది వేస్తే మాత్రం ఒక 4-5 రోజులు మనం రుచి చూడకూడదు, అంటే తినకూడదు. ఎంత వేయాల్సి ఉంటుంది? ఒక 1/2 టీ స్పూన్ చాలు. ఒక 1/2 కిలోకి 1/2 టీ స్పూన్. 1/2 కిలోకి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా సర్వ్ చేస్తారా? చేసేద్దాం. ఇప్పుడు ఏదో మనం ఇక్కడ ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకుంటున్నాం, కానీ జనరల్గా అయితే మనం గాజు పాత్రలో ఇలా ఉంచుకుంటే మంచిది కదా. అవును, ఈ గాజు పాత్రల కన్నా రాచిప్పలు అని రాతితో తయారు చేసిన జార్స్ ఒకప్పుడు ఉండేవండి. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో అప్పటివి నిలవ ఉంటున్నాయి. ఎవరికైనా దొరికితే కనుక అలాంటి వాటిలో స్టోర్ చేస్తే ఇంకా అసలు దీని క్వాలిటీ ఏమాత్రం దెబ్బతింది కదా. మంచిది. ఇంకొక చిన్న చిట్కా చెప్పనా, పిల్లలు అస్తమాట చాక్లెట్లు అంటుంటారు. మనం చాక్లెట్లు ఇవ్వడానికి కొంచెం ఇష్టపడం కదండి. అండ్ ఇలాంటివి చేసి పెడితే ఇదే ఒక చాక్లెట్ లాగా, ఇది కానీ డేట్స్ కానీ అవే చాక్లెట్స్ అని మనం జస్ట్ పేపర్లో ర్యాప్ చేసి ఇవ్వడము, బయట మనకి పేపర్స్ దొరుకుతాయి కదా, ఏదో చిన్న ఐడియాతో ఇలాంటివి తినిపిస్తే మనకి మంచిది అండ్ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్పెషలీ జలుబు చేస్తే ఆ టైంలో ఈ ఉసిరికాయ ఇలాంటివి తీసుకుంటే జలుబు కూడా తగ్గిపోతుంది కదమ్మా. మందులు ఏం వాడక్కర్లేదు. మందులు తగ్గించుకోవాలంటే ఇలాంటివన్నీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం లేదు, ఇంకా మనం టేస్ట్ చూడడం అనమాట. ఆమ్లేకా మురబ్బా చూస్తున్నారుగా, ఆమ్లేకా మురబ్బా మీరు ప్రిపేర్ చేస్తారు కదా. ఇది చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం, అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. కావాల్సిన పదార్థాలు ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరొకసారి చూద్దాం. ఆమ్లేకా మురబ్బా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, పంచదార, దాల్చిన చెక్క, లవంగాలు, సిట్రిక్ యాసిడ్, సోడియం బెంజాయిడ్. ఆమ్లేకా మురబ్బా తయారు చేసుకోవడానికి ముందుగా ఉసిరికాయలు తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని ఫోర్క్తో గుచ్చుకోవాలి. ఇలా రంధ్రాలన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత వరకు పట్టుకోవాలి. అది పాకం వస్తున్నప్పుడు అందులో
లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలి. సిట్రిక్ యాసిడ్ వేసిన తర్వాత పంచదారలో ఏవైనా కాస్త మురికి ఉంటే అది అంచుల చివరికి వస్తే అప్పుడు స్పూన్తో తీసి అందులో ఉసిరికాయ ముక్కల్ని వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా ఉసిరికాయలు మగ్గి ఆ పంచదార మిశ్రమం కాస్త చిక్కపడిన తర్వాత అందులో ప్రిజర్వేటివ్గా అంటే నిలవ ఉండడం కోసం సోడియం బెంజైడ్ కొద్దిగా వేసి ఆ తర్వాత చల్లారాక దాన్ని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ సోడియం బెంజాయిడ్ అందులో వేసిన తర్వాత 3 రోజుల పాటు దాన్ని మనం తినకూడదు. సో ఇలా తయారు చేసుకొని 3 రోజుల తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆమ్లేకా మురబ్బా తయారు. ఆమ్లేకా మురబ్బా రెడీగా ఉంది. మరి నువ్వు టేస్ట్ చూడాలి. తీయగా, పుల్లగా, కొంచెం పులుపులుగా, కొద్దిగా వగరు, చిరు వగరు ఉంటుంది. ఉసిరికాయ ఉంటుంది. చాలా బాగుందమ్మా. నెక్స్ట్ ఐటమ్ ఉసిరికాయతోనే అన్నారు. అవును. ఏం చూపిస్తున్నారు? ఆమ్లేకా రాజశింబు. ఆమ్లేకా రాజశింబు. రాజశింబు అంటే ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. కట్లెట్ అన్నమాట. అంటే కొంచెం ఆ మాదిరిగా ఉంటుంది. ముందు స్టీమ్ ఇవ్వాలి, తర్వాత సో కట్లెట్ లాంటి వంట, స్నాక్స్ అనుకో. స్నాక్స్ ఉసిరికాయతో స్నాక్స్. ఓకే, ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఉసిరికాయ తురుము, నూనె, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, బియ్యపిండి, జీరా పొడి, కారం, ధనియాల పొడి, పెసలు, అలసందలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. సో కట్లెట్స్ అంటే ఇప్పుడు అర్థమైంది. కొంచెం ఇవి కూడా యాడ్ చేస్తున్నారు, అలసందలు, పెసలు. అలసందలు, పెసలు మెయిన్ అనమాట. ఓకే, ఎలా చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఇది తీసుకుందాం ఇంగ్రీడియంట్స్ దీనిలోకి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పప్పులో పెసలు, అలసందలు కచ్చపచ్చగా గ్రైండ్ చేసాం. అందులో పచ్చిమిర్చి ఏమైనా వేస్తారా? ఏం వేయలేదు, ఇప్పుడు వేస్తాను నేను. ఓకే, ఇంకేం వేస్తున్నారు ఇప్పుడు ఇందులో? ఇప్పుడు అన్ని వరుసగా వేసుకోవడం. అల్లం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది మన ఇష్టం, ముక్కలుగా వేసుకోవచ్చు, పేస్ట్గా వేసుకోవచ్చు, మన ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కారం, ధనియాల పొడి, జీరా పొడి. మనం మామూలుగా వడలకి ఎట్లా అన్ని వేసుకుంటాం, అంతే సేమ్. నెక్స్ట్ ఉప్పు. ఓకే, కొత్తిమీర, బియ్యపిండి. ఇది కొంచెం క్రిస్పీగా రావడానికి, మనం కట్లెట్స్ చేయడానికి షేప్ కూడా రావాలి కదా. అలాగే ఉసిరికాయ తురుము. ఉసిరికాయ తురుము 2-3 టీ స్పూన్లు బియ్యపిండి, ఉసిరికాయ తురుము అన్నమాట. ఇది మన ఇష్టం, మన పులుపు సరిపడా వేసుకోవచ్చు. సో అంతా మిక్స్ చేసేసుకోవాలి, ఉప్పు, కారం, అలాగే మనం వేసిన ధనియాల పొడి, జీరా పొడి కలిసేటట్టు. ఇప్పుడు ఇక్కడ కడాయి తీయమ్మా. స్టీమ్ కుక్కర్. అది స్టీమర్లో పెట్టుకోవాలన్నమాట. ఈ పిండిని స్టీమర్లో పెట్టుకోవాలా? ఇప్పుడు ఇదేంటంటే రోల్ చేయాలి దీనిలో. ఇప్పుడు మనకి అరిటాకులు ఉంటే అరిటాకులు, లేదంటే బాదం ఆకులు ఉంటాయి కదా. అవును, చాలా మంది ఇళ్లలో ఉంటాయి కదా అరిటాకులు. అవును, ఆన్ చేసి ఓకే. సో స్టీమర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బటర్ పేపర్ ఉంది కదా, ఇదైనా పర్వాలేదు. ఓకే, అరిటాకులు, బాదం ఆకులు దొరికితే అవైనా, లేదంటే ఇదైనా, ఏదైనా. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ తీసుకోవాలా? ఓకే, పెద్దగా తీసుకొని ఆయిల్. సో అరిటాకు, బాదం ఆకు దొరికితే అది ఓకే, ఆకులు అవైలబుల్. ఇది బటర్ పేపర్. ఇప్పుడు దీనికి నూనె అప్లై చేయాలి. ఓకే, చేతితో చేస్తారు. సో పేపర్ అంతా ఆయిల్ అప్లై చేయాలి, అంటే పేపర్కి అంటుకోకుండా ఉండడానికి. ఓకే, 2 పీసెస్ చేద్దాం. 2 చేస్తే మనం కట్ చేసేసి తర్వాత అది రోల్ చేసి మళ్ళీ తర్వాత సైడ్కి ఇంకొక ఆయిల్ అప్లై చేసి అంతే, ఇంకొక రోల్. అంతే. సో ఇటువైపుగా ఆయిల్ అప్లై చేసిన
ఇది కూడా మనం ఇలా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు దీన్ని స్టీమర్లో పెట్టేసి సో ఈ పేపర్ని డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టేసి ఇందులో పెట్టి మనం స్టీమ్కి కుక్ చేయాలి. ఇది మనం ఇడ్లీ కుక్కర్లో కూడా మనం చేసుకోవచ్చు కదా. సేమ్ ఇలా ఇప్పుడు స్టీమ్కి ఎంతసేపు కుక్ చేయాలి? 7 minutes పడుతుంది, ఇడ్లీ మాదిరి. ముందు స్టవ్ ఆపేద్దాం. టచ్ చేస్తే కొంచెం గట్టిగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోంచి తీసేయడమే కదా పేపర్ తీసేద్దాం. ముందు జాలి తీసేస్తే అలాగే ప్లేట్లో పెట్టేసుకుంటే సరే. ఇంకా మనకి స్టీమర్తో పని లేదు. ఇది స్టవ్ మీద పెడదాం. పేపర్ ర్యాప్ తీయనా? రైట్. ఇంకో ప్లేట్ తీసుకుందామా? ఇలాగా కట్ చేసేయాలి. ఓకే, సో ఆల్రెడీ అన్ని స్టీమ్ ఉడికాయి. ఇప్పుడు స్టీమ్కి ఉడికించడం వల్ల కొంచెం ఇలా మందంగా ఉన్నా కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం కాల్చాలి. ఓకే, సో కొంచెం హీట్ అవనిద్దామమ్మా. ఇదిగోండి ఆయిల్. అండ్ కొంచెం కొత్తగా ఉసిరికాయ ఉండడం వల్ల అందులో కొంచెం మనకు పుల్లగా బాగుంటుంది, కొంచెం తీయగా అట్లా ఉంటుంది. సో మొత్తం డీప్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం ఉడికించేసి షాలో ఫ్రై చేసి కొంచెం కాలాక టర్న్ చేసుకోవాలి. మీరు ఇంకేమేమి చేస్తారమ్మా? మాకు చూపించిన ఈ రెండు కాకుండా ఉసిరికాయతో బజ్జీలు చేస్తాం. అవునా? ఓకే, బజ్జీలు అంటే తురిమేసి పిండిలో వేసి చేసుకోవచ్చు, లేదా ముక్కలుగా కొద్దిగా సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు. పకోడీలాగా శనగపిండిలోనే పకోడీలాగా బజ్జీలాగా వేసుకుంటే పుల్లగా. ఇప్పుడు మామిడికాయ బజ్జీ చేస్తాను నేను, అలాగే ఇది కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. పొడవుగా సన్నగా కట్ చేసి చాలా చేయొచ్చు. చాలా రకాలు మన ఐడియా. డెజర్ట్స్ ఇప్పుడు కర్రీస్ లో కూడా మనం పచ్చి మామిడికాయ తురుము, నిమ్మరసం బదులు ఇవి వేసుకోవచ్చు అనమాట. ఉసిరికాయ తురుము కూరైనా ఇప్పుడు పుల్ల కావాలనుకుంటే మనం వేస్తాం కదా, వాటి బదులు ఇది వేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకసారి టర్న్ చేద్దామమ్మా. కొంచెం ఇలా పైకి కరకరగా ఉంటుంది కదా, బాగుంటుంది. ఏంటంటే బాయిల్ చేసి ఉడకబెట్టి వేయించాం కాబట్టి. ఇప్పుడు మనం ఉడికించిన బంగాళదుంప ఎలా ఉంటుంది టేస్ట్? అవును, మామూలు ఫ్రై చేస్తాం, అది వేరు ఉంటుంది రుచి. కరకరలాడుతూ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో రెండు వైపులు అయిపోయింది, తీసేసుకుంటాం. స్టవ్ ఆపేద్దాం. కావాలంటే మనకి సాస్తో గ్రీన్ చట్నీతో సర్వ్ చేయొచ్చు, లేదంటే ఇలాగే ఉసిరికాయ టేస్ట్ ఇంకా మళ్ళీ మార్చొద్దు. ఆమ్లేకి రాజ్షిమ్ రెడీ. ఆమ్లేకా రాజ్షిమ్ చాలా కొత్త వంట, కొత్త రుచి. ప్రయత్నిస్తారు కదా? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ఆమ్లేకా రాజ్షిమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, నానపెట్టిన పెసలు, నానపెట్టిన బొబ్బర్లు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బియ్యం పిండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నూనె. ఆమ్లేకా రాజ్షిమ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నానపెట్టిన పెసలు, నానపెట్టిన అలసందలు కచాపచాగా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, అలాగే బియ్యం పిండి, ఉసిరికాయ తురుము కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టీమ్ కుక్కర్ పెట్టుకుని అందులో నీళ్లు పోసి, ఆ తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకుని దానికి నూనె రాసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోల్స్ లాగా చేసుకుని బటర్ పేపర్లో చుట్టుకోవాలి. అది అలా స్టీమ్కి ఒక 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత పేపర్ సహాయంతో బయటకు తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కట్లెట్స్ షేప్లో ఒత్తుకోవాలి. ఆ తర్వాత మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ పైన కొద్దిగా నూనె వేసి తయారు చేసుకున్న కట్లెట్స్ని పెనం పైన రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన
आमले का राजशिम तैयार। ఆమ్లే కా రాజశిం స్నాక్ టేస్ట్ చూడు. విజయరావు గారు బాగుంది, సూపర్. విజయరావు గారు సింప్లీ సూపర్ అండి. అసలు ఎంత మంచి వంటలు చూపించారు ఉసిరికాయతో. అండ్ రాజ్యం ఏదైతే ఉందో ఆమ్లేకా రాజ్యం చాలా మంచి రెసిపీస్ చూపించారు. ఎస్పెషల్లీ ఈ ఉసిరికాయ సీజన్లో ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇవ్వండి ఇవాళ ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంటలో రెసిపీస్. మీ అందరికీ నచ్చాయి కదా. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత విశాఖపట్నం ఫుడ్ యార్డ్ స్ట్రీట్లో ఉంటున్న ఎస్ సురేఖ. సురేఖ గారు, మీరు రాసి పంపించిన కొబ్బరి పూర్ణాలు అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే ట్రిప్లెక్స్ వారి బహుమతి మీకు అందుతుంది. మరో 2 కొత్త వంటకాలతో, వైవిధ్యమైన వంటకాలతో, హెల్దీ వంటకాలతో మళ్ళీ మన ఫేవరెట్ కుకరీ షో ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.